హాయ్ అండి. ఈరోజు ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఆది, ఇది బ్లౌజ్ ఆదిగా ఇచ్చారు మనకి. చూడండి, ఇది కూడా నేను కుట్టిందే ఒకప్పుడు, కావాలంటే ప్రీవియస్ వీడియో పైన ఇస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఈ సైజ్తో ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ మళ్ళీ ఇంకొకటి కుట్టాలి. లంగా ఓనీకి పాపదనమాట. ఇది సేమ్ యాజ్ టీజ్గా ఎలా కుట్టాలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం ఎప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసినా క్లోజింగ్స్ మనకి వెళ్ళి పెట్టుకుంటాం, ఓపెనింగ్స్ ఆపోజిట్ పెడతాం. కానీ ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఓపెనింగ్స్ నాకెళ్ళి ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే ఓపెనింగ్స్ నాకెళ్ళి ఉన్నాయి, క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా పెట్టేస్తే ఎల్ స్కేల్ హెల్ప్తో ఫస్ట్ హెచ్ తక్కువకి ఒక లైన్ గీసేద్దాం. వేస్టేజ్ కోసం ఒక లైన్ మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి మళ్ళీ ఒక లైన్ గీయండి. హాఫ్ ఇంచ్ ఖర్చులకి మళ్ళీ ఒక లైన్ గీసేయండి. గీసేసి ఇలా చూస్తుంటే మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచ్ మనం ఒక లైన్ గీయండి. ఇటు సైడ్ ఖర్చులకి, ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చులకి ఒక పావు ఇంచ్ మనం లైన్ గీసాను. ఇప్పుడు నడుం లూజ్ తీసుకోవడానికి సేమ్ అలానే నేను టేప్ వాడను. ఇలా ఉంది కదా చూడండి, ఇవి కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ బ్యాక్ టు ఫ్రంట్ సేమ్ ఉంది నడుం కొలత. దీన్ని ఇలా పట్టుకొని సగానికి హోల్డ్ చేయండి. సగానికి హోల్డ్ చేసేసి ఇలా ఇప్పుడు మనం ఖర్చులకి లైన్ గీసాం కదా ఉక్స్ పట్టి కదా పట్టి కోసం, ఆ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక చివరికి ఎంత హైట్ వచ్చిందో అంత హైట్ పెట్టేసేయండి. ఓకేనా? అంత హైట్ పెట్టేసేసి ఇప్పుడు నడుం లూజ్ అయిపోయింది. బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి ఇలా పట్టుకొని ఖర్చుల దగ్గరికి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇలా నడుం కుట్లు ఉన్నాయి కదా, షోల్డర్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ దగ్గరికి ఒక పాయింట్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ కూడా వచ్చేసింది. నెక్ డీప్ వచ్చేసి దీని అంతే పెట్టమన్నారు. ఉక్స్ పట్టి పట్టుకొని ఉక్స్ పట్టికి ఎక్కడికి ఉందో చూడండి, ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలాగా పావించి పైకి మార్క్ చేయండి. పావించి ఖర్చులకి అనమాట. ఓకేనా? ఇప్పుడు హైట్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను నేను. 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ హైట్ వచ్చింది ఇక్కడ నాకు. ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో ఇప్పుడు పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక పావించు పైకి ఖర్చుల కోసం ఒక లైన్ గీసాను. ఓకే కదా? ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచు, నడుం లూజ్ దగ్గర డాట్స్ కోసం 1 ఇంచు, 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెడుతున్నాను. ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేది ఖర్చులకు పెట్టేశాను. ఇక్కడ 2 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి పెట్టాను, మీరు చూస్తున్నట్లయితే ఈ ఖర్చులతో కలిపి 2 ఇంచెసే పెడుతున్నాను. ఈ ఖర్చులు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఖర్చు ఆఫ్ దగ్గర 3 పాయింట్స్ దాకా ఉంది. అయితే 2 ఇంచెస్ నెక్ పెట్టేస్తున్నాను. 3 ఇంచెస్ ఏ సైజ్ వాళ్ళకైనా 3 ఇంచెస్ షోల్డర్ సరిపోతుంది. ఒకవేళ డౌట్ అనిపిస్తే ఒకసారి చూస్తున్నాను నేను షోల్డర్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో. అసలు ఇలా పాయింటింగ్స్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మన స్టిచ్చింగ్ ఛానల్లో ఎక్కడ ఏ పాయింటింగ్కి ఏ టేప్ కొలత లేకుండా పెడుతున్నాను. చూడండి, 3 ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి. ఖర్చులు లేకుండా అయితే 2.5 దాకా వచ్చింది. ఇప్పుడు ఖర్చులతో 3 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. టూ ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్, ఫుల్ షోల్డర్. ఓకే కదా? మనకి నడుం పాయింటింగ్ వచ్చేసింది, ఇది వచ్చేసింది. నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కొలిచి చూస్తున్నాను. అయితే 9.5 దాకా వచ్చింది. నేను 10 ఇంచెస్ దాకా పెడుతున్నాను, కొంచెం డీప్ నెక్ అడిగారు కాబట్టి. ఇక్కడ పైన 2 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చంక డౌన్, ఇలా చూడండి, చంక డౌన్ ఎలా తీయాలి. ఇలా చూస్తున్నట్లయితే చంక పాయింటింగ్ ఇలా పాయింట్ చేసుకోండి. కుట్లు ఎక్కడికి ఉన్నాయో బ్యాక్ పార్ట్ పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఇట్లా పట్టుకొని స్టిచ్చెస్ ఎక్కడికి ఉందో అక్కడికి పాయింట్ చేసేసి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి కొలుద్దాము. 5.5 దాకా వచ్చింది. అయితే ఖర్చులతో కలిపి 5 ఇంచెస్ పెడుతున్నాను.
కొంచెం ఖర్చులకి పైకి మార్క్ చేయాలి కదా, ఖర్చులకి పైకి మార్క్ చేసేసి 5 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నేను. అసలు పాయింట్ ఇక్కడ వస్తే ఖర్చులు కొంచెం పైకి మార్క్ చేయాలి కాబట్టి ఖర్చులతో 5 ఇంచెస్ పెట్టాను. పైనుంచి కిందికి ఖర్చులు 5.5 పెడదామండి. పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపి 5.5 పెడితే సరిపోతుంది వీళ్ళకి. ఇప్పుడైతే చంకడానికి ఒక లైన్ గీసేయండి స్ట్రైట్గా. ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా, అదే 5.5 ఇక్కడ మార్క్ చేసేయాలి. మార్క్ చేసేసి ఇప్పుడు నడుం లూజ్ ఎంత వచ్చింది అంటే 7 ఇంచెస్. 7 ఇంచెస్కి 1 పాయింట్ కలిపి 8 ఇంచెస్ ఇక్కడ పెట్టాలి. 8 ఇంచెస్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్తో కలిపి, 2 ఇంచెస్ అనేది ఖర్చులు. మళ్ళీ 7 ఇంచెస్ ఉందా, నాకు కొంచెం డౌట్గా ఉంది. ఒకసారి నడుం లూజ్ కొలిచి చూస్తున్నాను. ట్వంటీ 26 ఉంది. 26ని 4 భాగాలు చేయాలి. 26ని 4 భాగాలు చేయాలి. చేస్తే మనకి 6.5 వచ్చింది. సో ఇక్కడ ఖర్చులతో 7 వచ్చింది, కరెక్ట్గానే వచ్చిందండి. ఇదైతే సరిపోయింది ఆ పాపకి. ఇప్పుడు ఖర్చుల లైన్తో సహా ఒక లైన్ తీసేయండి. ఓకే కదా. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నేను చంక డౌన్ వచ్చేసేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ పాయింట్ చేసి ఇక్కడ కూడా 1 ఇంచ్ పాయింట్ చేసేసి ఈ చంక లోతు అనమాట ఆమ్ రౌండ్కి ఇలా కర్వ్ స్కేల్ హెల్ప్తో ఏ సైజు వరకైనా 1.5 తీసుకోండి. ఇంకా 1.5 పైన 1 ఇంచ్ ఇక్కడ చంక డౌన్ మొత్తం కలిసేలాగా ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ పెట్టుకొని ఇలాగ ఆమ్ రౌండ్ గీసేయండి. ఒకసారి ఆమ్ రౌండ్ ఇలా కొలిచి చూద్దాము. 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనకు నడుం లూజ్ ఎంత వచ్చింది, 6.5 వచ్చింది. అంటే 7 ఇంచెస్ అనేది ఎక్కువ, ఒక హాఫ్ ఇంచు పైకి రావాలి. ఇట్లా హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ 1.5 ఇంచ్ అనేది పాయింటింగ్ చేసుకోండి. చేసేసి ఓకే ఫ్రెండ్స్, ఇలా కరువు తీస్తే ఇప్పుడు 6.5 వచ్చింది. కరెక్ట్గా మనకి నడుం లూజ్ ఎంత ఉందో అంత రావాలి. 6.5 ఉంది. అదే 6.5 ఇలా కరువు తీస్తే 6.5 ఇంచెస్ వచ్చింది. చూడండి, అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ పాయింటింగ్ చేసాం కదా, సేమ్ యాజ్ టీజ్గా పాయింట్ చేసి ఉంటే కరెక్ట్గా సరిపోయేది. చూడండి, ఇక్కడ 6.5కి కరెక్ట్గా చెస్ట్ లైన్ దగ్గర మ్యాచ్ అయిందనమాట. మ్యాచ్ అవ్వాలి, నడుం లూజ్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చేతి చంక దగ్గర కానీ ఇట్లా ఎక్కడ బొంగ వస్తుంది అనేది కూడా డౌట్ ఉండదు అనమాట. ఇప్పుడైతే నెక్ లైన్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ ఏదైనా డిజైనింగ్ ప్లాన్ చేయమని చెప్పారు, ఇంకా నేనేం డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేను నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇప్పుడు నడుం లూజ్లో నుంచి సగానికి మార్క్ చేయండి డాట్స్ కోసం. ఇలా చూస్తే నడుం లూజ్లోకి సగానికి మార్క్ చేస్తే డాట్స్ కోసం పాయింటింగ్ అనమాట. డాట్స్ వచ్చేసేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పాయింట్ చేయండి డాట్స్ కోసం. ఓకే కదా.
ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకునే ముందు నడుము దగ్గర కొంచెం ఉబ్బెత్తు రాకుండా చిన్న తిప్పండి. ఇక డాట్ దగ్గర నుంచి ఖర్చులకి ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఇలాగ ఒక లైన్ గీసేయండి క్రాస్గా. ఇప్పుడు యాజ్ టీజ్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయించేసారా. ఇక్కడ కొంచెం ఫీవరిష్గా ఉంది నాకు, అందుకని అంత యాక్టివ్గా లేను. అసలు అంత యాక్టివ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది డౌట్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నెక్ వచ్చేసి తర్వాత నేను ఏదైనా ప్లాన్ చేయాలి చూస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కన్నా ముందు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ మిగిలిన దాన్ని బట్టి బుట్ట చేతులు పెట్టాలా నార్మల్ చేతులు పెట్టాలా అనేది ఆలోచన ఉంది. అందుకనేసి హ్యాండ్స్ కన్నా ముందు ఇలా ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అడ్జస్టబుల్ చేసుకుంటూ, ఎందుకంటే నేను చెప్పాను కదా బుట్ట చేతులు పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా చూడండి, స్ట్రైట్ కట్ తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రిన్స్ కట్కి స్ట్రైట్ కట్ తీసుకోవాలి. ప్లస్ నేను ఇక్కడ క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇలా చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్లేస్ చేసేసాను. స్ట్రైట్ కట్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్గా కావాలనుకుంటే క్రాస్గా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కుడుతున్నాను కాబట్టి ఇట్లా పైకి పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, బ్యాక్ పార్ట్కి ఇటు సైడ్ ఇక్కడ పెడుతున్నాను. క్లాత్ సేవింగ్ ఎందుకు అంటే కనుక నేను బుట్ట చేతులు ప్లాన్ చేస్తున్నాను. బుట్ట చేతుల కోసం క్లాత్ సేవ్ చేసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్స్ క్లాతే ఇచ్చారు. చిన్న పాపకే బ్లౌజ్ అనమాట. అంటే 9th 8th క్లాస్ పాప అంతే. ఇప్పుడు యాజ్ టీజ్గా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా మార్క్ చేసేయండి. యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది వీడియో చూడకపోతే చూడండి, నేను దీనికన్నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఇక్కడ ఖర్చులకు కూడా లైనింగ్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి నెక్ పాయింటింగ్ కూడా పాయింట్ చేస్తున్నాను. ఇంత నెక్ పాయింట్ ఏం తీసుకోము. తర్వాత చంకలోతుకు కూడా పాయింటింగ్ తీసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా ఇలా చూడండి. బ్యాక్ పార్ట్ పావించి వదిలేసి కట్ చేశాను కదా, ఆ పావించి అనేది నేను మైనస్ చేసి మార్క్ చేశాను. ఇది పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి ఉన్నాయి, ఓపెనింగ్స్ అనేవి అటు ఉన్నాయి, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే మన యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసేస్తున్నాను. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కదా, అదే 5 ఇంచెస్ ఇక్కడ ఉంది. 3 ఇంచెస్ షోల్డర్ పాయింటింగ్, 2 ఇంచెస్ నెక్ అనమాట. ఇప్పుడైతే మనం పాయింట్ చేసుకున్న విధంగా చంక డౌన్ కూడా గీసేసుకుందాం. చంక డౌన్ కూడా పాయింట్ చేసేసాము. ఇక్కడ నెక్ లైన్ కూడా స్ట్రైట్గా గీసి పెడతాను. ఎన్ని ఇంచులు కావాలో తర్వాత చూద్దాము. ఓకే కదా. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని, అసలు ఆది బ్లౌజ్తో కూడా పని లేదండి మనకి, నేను చెప్తాను చూడండి. ఇది 26 సైజ్ బ్లౌజు. 26 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ప్రిన్స్ కట్ కోసం డాట్ పాయింటింగ్కి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. పాయింటింగ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పాయింటింగ్ చేయండి. పైనుంచి వచ్చేసి 10 ఇంచెస్కి పాయింటింగ్ చేయండి. అయితే పైన ½ ఇంచ్ ఖర్చు కలిపి 10 ఇంచెస్ పాయింట్ చేయండి. 10 ఇంచెస్కి పాయింట్ చేసేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీస్తున్నాను అందాగా. ఎందుకు అంటే ఇట్లా చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్ ఆ లైన్ మీద రావాలన్నమాట. 3 ఇంచెస్కి చూసారు కదా, 3 ఇంచెస్ పైనుంచి 10 ఇంచెస్కి ఈ 2 పాయింట్స్ కలుపుతూ ఒక లైన్ గీసేయండి. ఒక లైన్ గీసేసి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ప్రిన్స్ కట్ డాట్ కోసం 1.5 ఇంచ్ అనేది పాయింటింగ్ చేసేసి ఇలా పైకి ఒక 1 ఇంచ్ పాయింట్ చేయండి. 1 ఇంచ్ పైకి పాయింట్ చేయండి. పాయింట్ చేసి ఆ 1 ఇంచ్ కలుపుతూ ఒక లైన్ గీసేయండి. ఒక లైన్ గీసేసి ఇప్పుడైతే మీకు కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డాట్ పాయింటింగ్ అనేది చేయండి.
ఇలా కలిపేసేయాలి. కొంచెం కరువు రావాలి, సగం సగం ఏమో రౌండ్ ఉబ్బెత్తు రావాలన్నమాట. ఎలా ప్లేస్ చేస్తే సెట్ అవుతుందో చూసుకొని ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇది మెయిన్. ఇలా ప్లేస్ అయింది. నేను చాలా రోజులైంది ప్రిన్స్ కట్ చేయక. ఇలాగ హాఫ్ ఏమో ఇలా కరువు స్కేల్ పెట్టండి, హాఫ్ ఏమో ఇలా కరువు స్కేల్ పెట్టండి. ఇలా చూసినట్టయితే ఇలా సగానికి ఇలా కరువు స్కేల్ పెట్టాను, ఇంకో హాఫ్ ఇలా గీసి కరువు స్కేల్ పెట్టాను. ఇప్పుడు మనకి కరెక్ట్ షేప్ వచ్చింది. ఈ లైన్ కాదు. ఓకే, ఇక్కడ వచ్చేసి చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పాయింట్ చేయండి. చంక పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్ నుంచి హాఫ్ ఇంచ్కి పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఇప్పుడు ఈ పాయింట్కి కలుపుతూ కరువు స్కేల్తో ఇలాగా కరువు తీయండి. ఇలాగా కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి, మీకు హ్యాండ్ ఫ్రీ ఉంటే హ్యాండ్ ఫ్రీగా కరువు తీయచ్చు, కానీ నేనైతే హ్యాండ్ ఫ్రీ అస్సలు తీయను. ఎప్పుడైనా సరే కరువు స్కేల్సే యూజ్ చేస్తాను ప్రతిదానికి. చూసారు కదా, మనకి ప్రిన్స్ కట్ డాట్ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే 1.5 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ చంక పాయింటింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుతూ లైన్ గీసుకోండి. ఇది అసలు లైన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా, ఈ 2 ఇంచెస్ మళ్ళీ పాయింటింగ్ చేయండి. 2 ఇంచెస్కి పాయింటింగ్ చేసి, ఇప్పుడు ఇది 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా, ఇది కాదు అసలు పాయింటింగ్. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఖర్చులు పాయింటింగ్ నుంచి ఈ పాయింటింగ్కి కలుపుతూ లైన్ గీయండి. మీకు ఇక్కడ ప్రిన్స్ కట్కి కట్ అయిపోతుంది కదా క్లాత్, కట్ అయిపోయినాక ఇలా హోల్డ్ చేస్తే ఇప్పుడు ఇవి స్ట్రైట్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలాగా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నెక్. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీయాలో చూస్తున్నాను. ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పాయింట్ చేయండి. ఇలాగా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలా ప్లేస్ చేసేస్తే ఇక్కడ పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్కి మార్క్ చేయండి. ఇట్లా పాయింటింగ్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూద్దాము. అయితే వీళ్ళ నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ ఇక్కడ కూడా పాయింట్ చేసేసి ఒక లైన్ గీసేస్తున్నాను. ఇక్కడ కూడా నెక్ ఇంకా నేనేం ప్లాన్ చేయలేదు, ఏదైనా నన్నే ప్లాన్ చేయమని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఏదైనా ప్లాన్ చేశాక కట్ చేస్తాను నెక్ అనేది. ఇప్పుడైతే డబ్బా పెట్టేసి వదిలేస్తున్నాను. ఇంకా సేమ్ మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఒక 2 చెప్తాను చూడండి. ఇక్కడ యాపిల్ కరువు రావాలి, ఫ్రంట్ పార్ట్ అంటే మంచి లుక్ వస్తుంది యాపిల్ కరువు అనేది. అలా రావాలి అనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసేసి హాఫ్ ఇంచ్కి పైకి పాయింట్ చేయండి. 1 ఇంచ్ తీసుకున్నా ఇంకా కరువు బాగుంటుంది, హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ పాయింట్ చేయండి. అప్పుడు మనకి ఉబ్బెత్తినట్టు ఉండదు అనమాట. బ్లౌజ్ అనేది ఉబ్బెత్తినట్టు ఉండదు నడుం దగ్గర. ఇప్పుడు ఈ డాట్ పాయింటింగ్ నుంచి హాఫ్ ఇంచ్ పాయింటింగ్కి కలుపుతూ లైన్ గీయండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఈ డాట్ పాయింటింగ్ నుంచి ఇటు సైడ్కి ఇట్లా మార్క్ చేసుకోండి, లేదా కరువు స్కేల్ పెట్టి ఇలా కర్వ్ అన్న తీయండి, యాపిల్ షేప్ వస్తుంది. నేనైతే స్ట్రైట్ లైన్ తీస్తున్నాను, మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా యాపిల్ షేప్ రావాలి అనుకుంటే అలా చేసుకోండి. ఓకేనా, ఇవి ఒక చిన్న టిప్స్ అనమాట. అంతేనండి, చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్ట్రైట్ కట్లో వచ్చేసింది మనకి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకున్నాను. మనమైతే నెక్ ఇంకా ప్లాన్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ మిగిలిన చిన్న క్లాత్లో బుట్ట హ్యాండ్స్ ప్లాన్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కోసం చూడండి, ఎక్కడ ఖర్చు లేకుండా ఈజీగా కావాలంటే ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టేశాను, క్లోజింగ్స్ మన సైడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్న క్లాత్లో హాఫ్కి మార్క్ తెలుస్తున్నాను. ఇలా హాఫ్కి మడతెట్టేసేసి ఒకసారి బ్లౌజ్ హ్యాండ్ వీల్ ఎంత ఉందో చూస్తున్నాను. చాలా చిన్న హ్యాండే, అందుకని నేను ఇలాగా చేయొచ్చు అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. చూసారా, ఇంకా పెద్దగానే ఉంది, మనం తీసుకుంటే పెద్దగా ఉంది. ఇంకా ఇప్పుడు ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి చూస్తున్నాను. 5 ఇంచెస్ వచ్చింది.
5 ఇంచెస్ అంటే చాలా ఎక్కువనే అనమాట వీళ్ళకి. అంటే వీళ్ళు చిన్న ఎక్కువ తొడుగుతారు కాబట్టి మనం 5 ఇంచెస్కి తీసుకోవచ్చు. 4 ఇంచెస్ సరిపోతుంది. 5 ఇంచెస్లో హాఫ్ ఇంచ్ పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపేసేసి 5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా చూడండి, కింద హాఫ్ ఇంచ్ ఖర్చులకి వదిలేస్తున్నాను, పైన హాఫ్ ఇంచ్ ఖర్చులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేసాం కదా, వదిలేసేసి చూడండి ఇక్కడ ఎంత బుట్ట కావాలంటే అంత నిండుగా కావాలంటే అంత వదిలేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాత్ ఉంది కాబట్టి 6 ఇంచెస్ దాకా పెడుతున్నాను నేను. ఇటు అటు 6 ఇంచెస్కి మార్క్ చేసేసి, ఇవి కుర్చీల కోసం అనమాట, 6 ఇంచెస్ మార్క్ చేసేసి ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి చేయాలి. ఇది 5 ఇంచెస్ బ్లౌజ్, చాలా చిన్న, అంటే 4 ఇంచెసే మనకు అసలు మార్కింగ్ వచ్చింది కదా. చాలా చిన్న హ్యాండ్ కటింగ్ కోసం మనం చంక డౌన్ అనేది సగానికి తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా 4 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్కి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న బ్లౌజెస్కి చంక డౌన్ అనేది తీయడం కష్టం అనమాట. అంటే వాళ్ళకి ఎంత తీయాలి అనేది అర్థం కాదు. 3 ఇంచెస్ అట్లా చూసి తీస్తాం కదా మనం, అలా కాదు. ఇది చిన్న హ్యాండ్స్కి సగానికి మార్క్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ పట్టుకోండి. బ్యాక్ పార్ట్ పట్టుకొని ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఇక్కడ టేప్ పట్టుకొని ఇట్లా ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో చూడండి. లాస్ట్ కుట్టు వచ్చేసేసి 6.5కి వచ్చింది. మీరు చూసినట్లయితే 6.5కి వచ్చింది. మన నడుం లూజ్ ఎంత ఉంటే అంతే ఉంటుంది మ్యాక్సిమం. అందుకని 6.5 వచ్చింది. 6.5కి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడికే వచ్చింది. ఇంకా 6.5 ఇంచెస్ అనేది వచ్చింది వీళ్ళ మార్కింగ్. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి, 1 ఇంచ్ వదిలేసేసి మన హ్యాండ్ కర్వ్ పద్ధతి మనది, మన ఫార్ములా మనకు ఉంది కదా, ఆ ఫార్ములా బట్టి హ్యాండ్ కర్వ్ తీద్దాము. ఇట్లా ఒక లైన్ గీసేయండి. ఇట్లా ఒక లైన్ గీసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి టోటల్ 6.5 పట్టుకొని దానికి సగానికి పాయింట్ చేసేసి కిందికి పాయింట్ చేయండి. ఇది ఫ్రంట్ లోత్ తీయడానికి. మళ్ళీ ఈ పాయింటింగ్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ లూజ్ దగ్గరికి మళ్ళీ ఒక హాఫ్కి పాయింట్ చేయండి, పైకి పాయింట్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్కి. ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ ఎలా అయితే ప్లేస్ అవుతుందో ఒకసారి చూసుకొని ఇలా కర్వ్ తీసేయండి. చూసారు కదా కర్వ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీయడానికి ఒక హాఫ్ ఇంచ్ మందం, హాఫ్ ఇంచ్ పాయింటింగ్ చేయండి ఫ్రంట్ లోత్ తీయడానికి. ఇప్పుడు ఈ కర్వ్ని ఆర్మ్ రౌండ్లోకి ఇలా కలిపేయండి. మర్చిపోయాను, స్కేల్ని ఇలా తిప్పేసేసి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు స్కేల్ ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కింద లోత్ తీయడానికి ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి 1 ఇంచ్ పాయింట్ దగ్గరికి ఇలా మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇలా మూవ్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇలానే స్కేల్ని ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో అలా ప్లేస్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతో చూద్దాం ఒకసారి. వీళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలవండి. ఇలా పట్టుకొని కొంచెం చూడండి, 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఇంచెస్ ఇక్కడికి పాయింట్ చేస్తున్నాను నేను. మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చులకి పాయింట్ చేయండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్కి ఖర్చులకి పాయింట్ చేయండి. ఓకే కదా, ఇంతేనండి. బుట్ట చేతులకి హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ప్లస్ ఎక్కడ అతుకులు కూడా లేవు చూడండి, చిన్నపిల్లలది కాబట్టి. చూసారు కదా ఇక్కడ అనేవి కుర్చీలు వస్తాయి. ఈ 6 ఇంచెస్ కుర్చీలు వస్తాయి. ఎంత కుర్చీలు పెడితే అంత లుక్ బాగుంటుంది. అసలు బుట్ట చేతులకి లోతు కూడా తీయవసరం లేదు, కానీ మనం తీసాము. ఖర్చులతో కలిపి పాయింట్ చేయలేము. ఖర్చులతో కలిపి హ్యాండ్ లైన్ తీయాలి.
ఖర్చులతో కలిపి కట్ చేయండి. నేను మర్చిపోయాను, అన్ఈజీగా వీడియో పెట్టొద్దు అనుకున్నాను, అనవసరంగా పెట్టేశాను ఫీవరిష్లో. ఓకే కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ కాట్లు పెట్టుకోండి, మనకి కుట్టేటప్పుడు గుర్తుంటుంది అనమాట, అక్కడ దాకా బుట్ట పెట్టాలి అని. ఇక్కడ ఖర్చులకి కాటు పెట్టుకోండి. ఇక్కడ కూడా కాటు పెట్టుకోండి, మనం ఖర్చులకి అంటే బుట్ట ఇక్కడ దాకా కుచ్చులు పెట్టాలి అనేది గుర్తుంటుంది అనమాట మనకి. ఓకే కదా, ఇప్పుడు దీన్ని 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేయండి. ఏ పార్ట్ కా పార్ట్ 2 హోల్డింగ్స్గా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ కర్వ్ తీద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీయండి. మనం మార్కింగ్ అనేది చేంజ్ చేసాం కదా, అందుకని జాగ్రత్తగా కట్ చేయండి. చూసారు కదా, ఇంతేనండి మన బుట్ట హ్యాండ్ కటింగ్ అనేది. చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కొంచెం నేను ఖర్చులకి మర్చిపోయాను, చూసారా, కొంచెం ఫీవరిష్గా ఉండి అన్ఈజీగా ఉండి నేను బ్రెయిన్ కరెక్ట్గా పెట్టలేకపోయాను. కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది. మన హ్యాండ్ కటింగ్ అనేది చాలా వీడియోస్లో ఉంది కదా, చూడండి. హ్యాండ్ కర్వ్ తీయడం అనేది బుట్ట చేతులకి 5 ఇంచెస్ ఫ్రంట్కి వదిలేసేసి తర్వాత నుంచి పెట్టాము అంతే, ఇక్కడ ఏం లేదు అక్కడ. ఓకే కదా, మీకు అర్థమై ఉంటే కనుక లైక్ ఇచ్చేయండి. ఫీవర్లో కూడా నేను వీడియో మిస్ చేయకుండా చేసుకుంటున్నాను, ఎందుకంటే నా వాచ్ టైం అయిపోవాలనేది నా ఆరాటం. 1 ఇయర్ అయిపోవచ్చింది, ఇంకా వాచ్ టైం అవ్వలేదు. సో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.